హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సీను అప్డేట్స్. బాక్స్ ఆఫీస్ దగ్గర పాన్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ కల్కి ఏడి. ఈ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ తో సొంతం చేసుకుని సూపర్ కలెక్షన్ తో దూసుకుపోతుంది. మొదటి వారాన్ని కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ ఎక్సలెంట్ కలెక్షన్ తో దుమ్ముదుమారం చేసేసింది. మొదటి వారం కలెక్షన్స్ తో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అయ్యిందా లేదా, ఈ మూవీ ఇంకా ఎంత కలెక్ట్ చేస్తే బ్రేక్ ఈవెన్ అవుద్ది, ఇవన్నీ ఏరియా వారీగా తెలుసుకుందాం. ఇక ఏపీ తెలంగాణ విషయానికి వస్తే నైజాంలో 65 కోట్లకు థియేట్రికల్ బిజినెస్ జరగగా ఇక్కడ మొదటి వారంలో సాధించిన కలెక్షన్స్ 67.01 కోట్ల షేర్ ని అందుకుంది. ఇక్కడ బ్రేక్ ఈవెన్ అయ్యి ఈ మూవీ 2.01 కోట్ల ప్రాఫిట్ లోకి వెళ్ళిపోయింది. ఇక సీడేట్ లో 27 కోట్లకి థియేట్రికల్ బిజినెస్ జరగగా ఈ మూవీ మొదటి వారంలో 15.52 కోట్ల దాకా షేర్ ని అందుకుంది. ఈ మూవీ ఇక్కడ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా 11.47 కోట్ల దాకా షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక ఉత్తరాంధ్రలో ఈ మూవీ 21 కోట్లకు థియేట్రికల్ బిజినెస్ జరగగా వారం రోజుల్లో సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే 15.58 కోట్ల దాకా షేర్ ని అందుకుంది. ఇక్కడ ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 5.42 కోట్ల దాకా షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే వీస్టో 14 కోట్లకి థియేట్రికల్ బిజినెస్ జరగగా మొదటి వారం సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే 9.22 కోట్ల దాకా షేర్ ని అందుకుంది. ఈ మూవీ ఇక్కడ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 4.78 కోట్ల దాకా షేర్ ని ఇంకా అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక ఈస్ట్ లో 10 కోట్ల దాకా థియేట్రికల్ బిజినెస్ జరగగా మొదటి వారం సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే 6.82 కోట్ల దాకా షేర్ ను అందుకుంది. ఈ మూవీ ఇక్కడ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 3.18 కోట్ల దాకా షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక గుంటూరు ఏరియాలో 12 కోట్ల దాకా థియేట్రికల్ బిజినెస్ జరగగా మొదటి వారంలో సాధించిన కలెక్షన్ 8.48 కోట్ల దాకా షేర్ ని సాధించింది. ఈ మూవీ ఇక్కడ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా 3.58 కోట్ల దాకా షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే కృష్ణా ఏరియాకు వచ్చేసి 12 కోట్ల దాకా ఆల్వీ బిజినెస్ జరగగా మొదటి వారంలో సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే 8.29 కోట్ల దాకా షేర్ ని అందుకుంది. ఈ మూవీ ఇక్కడ ఇంకా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 3.70 కోట్ల దాకా షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక నెల్లూరు విషయానికి వస్తే 7 కోట్ల దాకా థియేట్రికల్ బిజినెస్ జరగగా ఇక్కడ మొదటి వారంలో సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే 4.40 కోట్ల దాకా షేర్ ని అందుకుంది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 2.60 కోట్ల దాకా షేర్ ని ఇంకా అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక టోటల్ ఏపీ తెలంగాణలో 168 కోట్లకు ఆల్వీ బిజినెస్ జరగగా మొదటి వారం సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే 135.32 కోట్ల దాకా షేర్ ని అందుకుంది. ఈ మూవీ ఇక్కడ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా 32.68 కోట్ల దాకా షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కర్ణాటక విషయానికి వస్తే ఇక్కడ 25 కోట్లకు థియేట్రికల్ బిజినెస్ జరగగా మొదటి వారంలో సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే 22.45 కోట్ల దాకా షేర్ ని అందుకుంది. ఇక్కడ ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా 2.55 కోట్ల దాకా షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక తమిళనాడు విషయానికి వస్తే 16 కోట్ల దాకా థియేట్రికల్ బిజినెస్ జరగగా మొదటి వారంలో సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే 13.75 కోట్ల దాకా షేర్ ని అందుకుంది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 2.25 కోట్ల దాకా షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక కేరళలో ఈ మూవీ 6 కోట్లకు థియేట్రికల్ బిజినెస్ జరగగా 7 రోజుల్లో సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే 7.25 కోట్ల దాకా షేర్ ని అందుకుంది. ఈ మూవీ ఇక్కడ బ్రేక్ ఈవెన్ దాటి 1,25,00,000 ప్రాఫిట్ లోకి వెళ్ళిపోయింది. ఇక హిందీ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 85 కోట్ల దాకా థియేట్రికల్ బిజినెస్ జరగగా మొదటి వారంలో సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే 79.69 కోట్ల దాకా షేర్ ని అందుకుంది. ఈ మూవీ ఇక్కడ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా 5.40 కోట్ల దాకా షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మూవీ ఓవర్సీస్ లో అయితే 70 కోట్ల దాకా థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ 7 రోజుల్లో సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే 85.55 కోట్ల దాకా షేర్ ని అందుకుంది. ఈ మూవీ ఇక్కడ బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకొని 15.55 కోట్ల షేర్ ప్రాఫిట్ లోకి వెళ్ళిపోయింది. ఇక్కడ ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయంగా దూసుకుపోతుంది. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా 370 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరగగా రోజులో సాధించిన కలెక్షన్స్ తో 343.92 కోట్ల షేర్ ని అందుకుంది. ఈ మూవీ వరల్డ్ వైడ్ గా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 28.8 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే 666.72 కోట్ల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది. ఇవ్వండి మొదటి వారంలో సాధించిన కలెక్షన్స్. కొన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ అయితే కొన్ని చోట్ల ఇంకా బ్రేక్ ఈవెన్ అవ్వలేదు. ఈ మూవీ రెండో వీకెండ్ లో ఎలాంటి కలెక్షన్స్ సాధించి బ్రేక్ ఈవెన్ ని ఎంత తొందరగా కంప్లీట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.